తెలంగాణ హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. బీసీ కులగణను 3 నెలల లోపట చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి డేటాను సమర్పించాలనేటువంటి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దీనిపైన మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. మొత్తానికి బీసీ కమిషన్ సంబంధించినటువంటి ఏర్పాటు అయితే పూర్తయింది. ఈరోజు హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల లోపల కులగణనకు సంబంధించినటువంటి పూర్తి నివేదిక ఇవ్వాలని. ఈరోజు కోర్టులో వచ్చినటువంటి తీర్పు సంబంధించినటువంటి కేసు 2019లో బహుశా వేసినట్టు. మా ప్రభుత్వం వచ్చింది 2023 డిసెంబర్ 3న లెక్కింపులో. డిసెంబర్ 7న మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించిన రేవంత్ రెడ్డి గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు కొనసాగుతున్న క్రమంలో బీసీల కులగణన జరగాలని చెప్పని మా రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు లోకసభలో ప్రతిపక్ష నాయకుడు, ఎవరి ఇస్సా ఎంతో తేలాల్సిందే, ఆ ఇస్సా ప్రకారం వారికి ఈ ఆర్థికంగా ఎదగడానికి ఈ పథకాలు చేపట్టాల్సిందని చెప్పని ఇచ్చినటువంటి పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు సభలో బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ద్వారా బిల్లును ప్రవేశపెట్టి బీసీ కులగణన చేపడతామని చెప్పి ఏకగ్రీవంగా సభ ఆమోదింపు చేసుకున్నటువంటి ఘటన, సంఘటన లేదంటే ఆ ఘనత ఎవరికైనా ఉందా అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకి అనేది మాట సందర్భం చెప్తూ, విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వాదనలు కూడా వినిపించినప్పుడు తప్పనిసరిగా మేము కులగణన చేపడతామని చెప్పని అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినాం. ఇటీవల బీసీ కమిషన్కి సంబంధించినటువంటి గడువు పూర్తయి చైర్మన్గా ఆ తదుపరి 10 రోజుల లోపల కొత్తగా బీసీ కమిషన్ కూడా వేసుకున్నాం. ఎందుకంటే ఈరోజు కులగణన చేయాల్సింది చెప్పిన నాలుగుతోటి బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేసి తీరుతాం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న పార్టీగా మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు కూడా బీసీ కులగణన జరగాల్సిందని చెప్పనమాట. వారి పాదయాత్రకు చెప్పారు, ఎవరి ఇస్సాయంతో తేలాల్సిందే, మేము వస్తే దేశ స్థాయిలో బీసీ కులగణన చేపిస్తామని చెప్పన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ద్వారా అసెంబ్లీలో ప్రవేశపెడితే ప్రతిపక్షాలు సైతం ఈరోజు మద్దతు ఇచ్చిన సందర్భాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా. 50% అనేది ఒకటి సీలింగ్ కనబడతా ఉంది. అది సుప్రీంకోర్టు ఇప్పటికే ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. 50%కు దాటి రిజర్వేషన్స్ ఉండకూడదని. ఆ విషయంలో బీహార్ ప్రభుత్వం కూడా ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి. దాని విషయంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఆ అంశంలో న్యాయ నిపుణుల సలహా తీసుకొని ప్రభుత్వం ముందుకు పోతుంది. ముందుగా బలహీన వర్గాలకు సంబంధించి ఈ బీసీ కులగణన అనేది జరిగితే దాని ప్రకారం ఈ కులగణన వల్ల ఎవరి స్థాయితో తేలిన తర్వాత వారికి ఏ విధంగా ఆర్థికంగా చేతునిచ్చే క్రమంలో, ఉపాధి పరిశ్రమలు ఇచ్చేటువంటి క్రమంలో, లేకపోతే వారి బలోపేతం చేయడానికి, సంస్కరణ చేయడానికి ఏ విధంగా పోతే బాగుంటుందని అనేటువంటి ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా బీసీ కులగణన వచ్చిన తదుపరి ఎవరు ఎంత ఉన్నారో తేలిన తర్వాత వారికి అనుగుణంగా కార్యక్రమం చేసుకుని ముందుకు పోయే క్రమంలో ఈ 50% రిజర్వేషన్ అనేది న్యాయ నిపుణులకు సంబంధించినటువంటి సందర్భోచితంగా వారితో చర్చలు జరిగే కార్యక్రమం. మరి 60% కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. చూడాలి. ఇప్పుడు బీసీ కులగణన జరిగిన తర్వాత ఇప్పటికైతే మనం 33% స్థానిక సంస్థల్లో 33% మహిళలకు ఇచ్చినటువంటి సందర్భం. అంటే మనం చట్టసభల్లో ఇంకా రాకుండా మన మహిళలకు 33% మనం స్థానిక సంస్థలు ఇచ్చుకోగలిగిన, అందులో చాలామంది ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు కాగలిగిన పరిస్థితి. రాబో రోజులు కూడా ఈ బీసీ కులగణన జరిగిన తర్వాత తెలంగాణలో జరిగినటువంటి బీసీ కులగణన తీసుకొని దేశవ్యాప్తంగా కూడా బీసీ కులగణన జరుగుతాయి. చట్టంలో మార్పు రావచ్చేమో. మనము పార్లమెంట్లో ఒక చట్టాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుందేమో చూడాలి. ఏదైనా తొలి అడుగు ముందుగా బీసీలకు సంబంధించిన సంక్షేమంపై దృష్టి పెట్టినటువంటి ఇక్కడ తెలంగాణ సర్కార్ బీసీ కులగణన చేసి తీరుతాం. రాబో రోజుల్లో బీసీ కులాలకు సంబంధించిన వారి యొక్క అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పాలు పంచుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కోర్టులో కూడా మా తరఫున సందర్భం వచ్చినప్పుడు మేము 3 మాసాల లోపల చేయడానికి సిద్ధంగా ఉన్న మాటను కూడా చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో మనకు 42% కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాల్సిందే. లోకల్ బాడీ ఎలక్షన్స్లోకి వెళ్ళిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ చెప్తా ఉంది. అట్లాగే కొంతమంది బీసీ లీడర్లు చెప్తా ఉన్నారు. వారి విషయంలో మాట్లాడాలంటే ఈ యొక్క 42% రిజర్వేషన్ సాధ్యమయ్యడానికి అవకాశం లేదనేటువంటి వాదన కూడా వినబడుతుంది. అసలు రిజర్వేషన్ పెంపు చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్
ఉండే అవకాశం ఉందా, ముందుగానే పోయే అవకాశం ఉందా? మొదటి నుంచి కూడా బీసీ కులగణన జరిగిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు పోయినట్టయితే వారందరికీ రాజకీయంగా అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంటుందని ఆలోచిస్తూనే ముందుకు పోతున్నాం. బహుశా మా ముఖ్యమంత్రి అదే నిర్ణయం తీసుకుంటారు చెప్పని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీలు అంటే మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోసుకుంటూ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. ఈరోజు రైతు రుణమాఫీ చేస్తామంటే వీళ్ళెక్కడి చేస్తారులే అనుకున్నారు. 27 రోజుల్లో 18,000 కోట్ల రుణమాఫీ చేసినాం. అది కూడా రైతు రుణవిముక్తి చేసినాం. వాళ్ళలాగా పావలు ఇచ్చినటువంటి సంస్కృతి కాదు. బీజేపీ అయితే 2,000 కంటే మించింది ఇవన్నీ సందర్భం మనం చూసినాం. ఈరోజు ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, వాళ్ళ మహిళా సాధికారులు గౌరవాన్ని కల్పింపజేసినాం. నిన్నటి రోజు ఆడతరులకు ఏదైతే మన మహిళా సంఘాలని వాళ్ళందరికీ కూడా చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అంటే గృహజ్యోతిలో 200 యూనిట్లో కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఈరోజు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ, ఈ విధంగా చక్కటి సంక్షేమ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశంలో కూడా తప్పనిసరిగా ఒక కృతనిశ్చయంతో ఉన్నాము. చట్టసభలు ఉన్నటువంటి వెసులుబాటును ఉపయోగించుకొని న్యాయ నిపుణులతో చర్చించి బీసీలకు తప్పనిసరిగా మేము చెప్పినటువంటి డిక్లరేషన్ చెప్పినటువంటి రిజర్వేషన్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పని జరుగుతుందని చెప్పి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.